దేవతా వరుణ ప్రసాదాలు పుత్ర పౌత్రాభివృద్ధనమస్తు భాగే కుబేరో దేవతా కుబేర ప్రసాదాలు ధనధాన్యాభివృద్ధనమస్తు భాగే బ్రహ్మా దేవతా బ్రాహ్మణ ప్రసాదాలు శత్రుక్షయం మిత్రార్చనమస్తు మన పిల్లల పుట్టినరోజు ఏ విధంగా ఆనందంగా జరుపుకుంటారో ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి పుట్టినరోజు ఉత్సవం చాలా వైభవంగా చేస్తున్నాం. అంటే మన ఇంట్లో ఇక్కడ మంత్రంతో శ్రావణి ఆనందపడ్డాం, ఎంతో ఆనందపడ్డాడు. ఎందుకంటే ఎలా చెప్పగలిగేనవచ్చు ఆ మంత్రం చెప్పుకుంటే మాకు ఒక ఆనందం కలుగుతుంది. ఆ స్వామి దగ్గర మొత్తం చెప్పుకుంటే మాకు ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందమే స్వామి యొక్క ఆనందం. అటువంటి ఆనందంగా స్వామికి చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకున్నాం. అట్లాగే తీర్థప్రసాదాలు ఇస్తారు. తర్వాత ఆంజనేయ స్వామి యొక్క రక్ష కంకణాలు కూడా ఇస్తాం. ఇంటికి మాత్రం ఎవరు పట్టుకెళ్ళద్దు. మాకు ఇంటికి కట్టుకెళ్తామండి, మా ఇంటి పప్పాలు ఇస్తామండి, ఆ ఇంటి పప్పాలు ఇస్తామండి, మాకు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇస్తాం. దయచేసి సహకరించండి. మీరు ఎవరైనా ఆ రక్షాకంకణం ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా కట్టుకునే ఉద్దేశం ఉంటే కనుక ఏదో 16వ తారీఖు వరకు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకొస్తే వాళ్ళని స్వయంగా ఇస్తాను. అమ్మా అందరూ కూడా సహకరించండి. అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకోండి. ఈరోజు సాయంత్రం మధ్య పాశుపత యాగం అంటే మధ్య పాశుపతం అంటే ఏదో మంత్రం కాదు. ఆంజనేయ స్వామి యొక్క మూలమంత్రాన్ని సంపూర్ణీకరణ చేసి పాశుపతాస్త్ర విధానంగా తెల్ల ఆవాలు, తాకమలియాలు, పచ్చకర్పూరంతో చక్కగా హోమం చేయడం జరుగుతుంది. కాబట్టి మా దయచేసి ఎవరు కూడా చేయడమా మీ కబుర్లు ఇక్కడికి వచ్చి కబుర్లు మాట్లాడతారు. ఇంట్లో ఇంటి దగ్గర టీవీ చూస్తూ ఉంటారు. అక్కడ టీవీ చూస్తుంటే మాట్లాడుతున్నారు అనుకోండి, వెళ్ళాలి మాట్లాడుకోండి. టీవీ చూస్తున్నాం, సీరియల్ వస్తుంది, మాట్లాడలేదు మాట్లాడు. ఇక్కడ వచ్చే వాళ్ళు నడవడా 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 మా అందరూ దయచేసి సాయంత్రం 5 గంటలకి మన్య పాశుపత యాగం ప్రారంభమవుతుంది. అందరూ కూడా చక్కగా వచ్చి ఈ మన్య పాశుపత యాగంలో పాల్గొని ఈరోజు జరగబోయే కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగే రేపు ఏకాదశి ప్రధాన మహాప్రవచనం స్వామివారి లక్ష్మీ గణపతి స్వామి వారికి సహస్ర మోదక గణపతి హోమం 9 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే 1000 మంత్రాలతో కనుక హోమం చేస్తే మీరందరూ కావచ్చు ఉండాలి. బయట వచ్చి ఉండాలి చేస్తామంటే కూడా ఎన్నింటిగా వచ్చి ఆ ఉండాలి తయారు చేయండి. కర్మకళాపై మహాత్మ ఉండాలి తయారు చేయండి. మహాపుణ్యం మనం హోమం చేసినా చేయకపోయినా ఆ ఉండాలి కర్మకళాపై మహాపుణ్యంలో తయారు చేస్తే చక్కగా ఆ ఉండాలి 1000 ఉండాలతో కనుక హోమం చేస్తే యోగ సహస్రేణ యజతి సమాంచిత